హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తన్మైస్ వరల్డ్. ఈ వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో. థంబ్నైల్ చూసి మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. మేము వాడపల్లి వెళ్ళాము. సో మా జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్ అంతా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. ఖమ్మంలో 7కి స్టార్ట్ అయ్యాము. సో టిఫిన్స్ చేయడానికి అని చెప్పి వైరాలో ఆగాము. ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మేము ఖమ్మం టు వాడపల్లి వెళ్ళింది వయ్యా దేవరపల్లి హైవే నుంచి. చాలా పెద్ద హైవే అండ్ మధ్యలో అసలు కట్స్ ఉండవు. సో మేము బిఫోర్గానే టిఫిన్స్ చేసేసుకొని వాటర్ బాటిల్స్ అండ్ స్నాక్స్ కూడా తీసేసుకున్నాము. ఈ దేవరపల్లి హైవే చాలా పెద్దది అండ్ చాలా బాగుంది. మొత్తం చుట్టూ చెట్ల, అందుకే దీన్ని గ్రీన్ ఫీల్డ్ హైవే అని పిలుస్తున్నారు. వన్స్ ఈ హైవే ఎక్కామంటే మధ్యలో ఎక్కడ దిగడానికి ఉండదు, ఏమీ స్టాల్స్ ఉండవు. సో ఈ హైవే మీద వెళ్లే వాళ్ళు బిఫోర్ గానే అన్ని తీసేసుకొని పెట్టుకోండి. ఈ హైవే చాలా బాగుంది, కొత్తగా డెవలప్ చేశారు కాబట్టి చాలా స్మూత్ గా ఉంది అండ్ ట్రాఫిక్ కూడా లేకుండే. అలా ముచ్చట్లో పడిపోయి ధవళేశ్వరం బ్యారేజ్ మీదకైతే వచ్చేసాం. ధవళేశ్వరం బ్యారేజ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ రాజమండ్రి వరకు రీచ్ అయిపోయాము. రాజమండ్రి నుంచి ఇంకొక 2 hours వాడపల్లి ఉంటుంది. సమ్మర్ టైం కాబట్టి అసలు గోదావరిలో వాటరే లేదు. మేము ఖమ్మంలో 7కి స్టార్ట్ అయ్యాము అండ్ వాడపల్లి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12:30, 1 o'clock అయింది ఆల్మోస్ట్. సో ఫైనల్లీ స్వామివారి పిలుపు వచ్చేసింది. నేను వాడపల్లి వెళ్ళిపోయాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వాడపల్లి వెళ్ళాలని. స్వామివారు అనుకుంటే తప్పితే మనం వెళ్ళలేం కదా. సో ఇప్పటికి కుదిరింది నాకు. మేము వెళ్ళింది మండే రోజు కాబట్టి అంత రష్ లేరు. సాటర్డే అయితే చాలా రష్ ఉంటారంట. ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్న వారు ప్రదక్షిణాలు చేసి మొక్కుకొని వాళ్ళ మొక్కు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకుంటారంట. మాక్సిమం అందరూ 7 Saturdays మొక్కుకొని వస్తారు. మనం చాలా వినే ఉంటాము ఈ వాడపల్లి గురించి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. టెంపుల్ కూడా చాలా బాగుంది, బాగా డెవలప్ చేసేసారు. నేను కూడా వెళ్ళి మొక్కుకొని ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసేసాను. టెంపుల్లో ఉన్నంతసేపు పీస్ఫుల్ గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మనసుకి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉన్నాను. టెంపుల్లో రష్ లేరు కాబట్టి స్వామివారిని అలా చాలాసేపు చూస్తూ ఉండిపోయాను. ఈ వాడపల్లిని కోనసీమ తిరుమల అని పిలుస్తారు. వెళ్ళే రూట్ మొత్తం చాలా బాగుంటుంది. టెంపుల్లో అరేంజ్మెంట్స్ అయితే బాగా చేశారు. వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా, పీక్ సమ్మర్ టైం కాబట్టి కూలర్స్, కూల్ వాటర్స్, టెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నదానానికి వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. తిరుమల వెంగమామ ఫుడ్ ఎంతమందికి ఫేవరెటో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇక్కడికి వెళ్తే తిరుపతి వైబ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అంత బాగుంది టెంపుల్. ఇంకా ఇక్కడ గౌతమి నది అని ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి టెంపుల్ కి వెళ్తారు అందరూ. ఇక్కడికి వస్తే కోనసీమ అందాలు, స్వామివారి దర్శనం అన్ని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాడపల్లి వెళ్ళే రూట్ అయితే నాకు బాగా నచ్చేసింది. పొల్యూషన్ లేకుండా, హడావిడి లేకుండా, మొత్తం గ్రీనరీతో చాలా బాగుంది. టెంపుల్ పక్కనే పార్కింగ్ ఏరియా, బస్ స్టాండ్, ఇంకొక సైడ్ అన్నదానం, పిఆర్ఓ ఆఫీస్ అన్ని దగ్గరలోనే ఉన్నాయి. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. వాడపల్లి నుంచి ద్రాక్షారామం కూడా దగ్గరే కాబట్టి దక్షిణ కాశీగా పిలుస్తున్న ద్రాక్షారామం కూడా మేము వెళ్ళాం. నెక్స్ట్ వ్లాగ్ లో ద్రాక్షారామం దర్శనంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. గోవిందా గోవిందా.